బాక్సాఫీస్ దగ్గర యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ దేవర తొలి రోజు కలెక్షన్ల పరంగా ఎక్స్పెక్టేషన్స్ అన్నింటినీ కూడా మించిపోయి బీభత్సం సృష్టించింది. సినిమా బాక్సాఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ గా అంచనాలన్నింటినీ మించిపోయి 157 కోట్ల వరకు గ్రాస్ వసూలను సొంతం చేసుకుని సెన్సేషన్ ను క్రియేట్ చేయగా ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ నటించిన ఈ సినిమా ఫెంటాస్టిక్ ఓపెనింగ్స్ తో అన్ని చోట్ల దుమ్ము దుమారం లేపడం విశేషం. కాగా ఆర్ఆర్ఆర్ సినిమాతో తొలి రోజు రామ్ చరణ్ తో కలిసి హైయెస్ట్ కలెక్షన్ల రికార్డును టాలీవుడ్ లో నమోదు చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఆ సినిమా తొలి రోజు అన్ని కలుపుకొని 235 కోట్ల రేంజ్ లో గ్రాస్ ఓపెనింగ్స్ ని వరల్డ్ వైడ్ గా అందుకొని బీభత్సం సృష్టించింది. కాగా ఇప్పుడు ఆడియన్స్ ముందుకు వచ్చిన దేవర మూవీ ఎన్టీఆర్ కెరీర్ లో సోలో హీరోగా ఆల్ టైమ్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ని నమోదు చేసి మాస్ రచ చేయడం విశేషం. ఏకంగా సినిమా బాక్సాఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాలలో అలాగే వరల్డ్ వైడ్ గా కలుపుకొని 98.8 కోట్ల రేంజ్ లో షేర్ ఓపెనింగ్స్ ని దక్కించుకొని ఊచకోత కోసింది. కాగా సినిమా బాక్సాఫీస్ దగ్గర అరవింద సమేత వీరరాఘవ సినిమాతో కంపేర్ చేస్తే సోలో హీరోగా 6 ఏళ్ల క్రితం ఎన్టీఆర్ ఆ సినిమాలో నటించగా ఆ సినిమా తొలి రోజు 58 కోట్ల రేంజ్ గ్రాస్ ఓపెనింగ్స్ ని అందుకుంటే ఇప్పుడు ఆ సినిమాతో పోల్చితే ఆల్మోస్ట్ 2.5 రెట్లు అధికమైన ఓపెనింగ్స్ ని దేవర సినిమాతో నమోదు చేశాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఓవరాల్ గా బ్యాక్ టు బ్యాక్ 2 సార్లు 150 కోట్లకు పైగా గ్రాస్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకున్న హీరోగా సంచలనం సృష్టించిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రభాస్ తర్వాత ఈ ఫీట్ ను సొంతం చేసుకున్న టాలీవుడ్ హీరోగా నిలవడం విశేషం. ఇక బాక్సాఫీస్ దగ్గర లాంగ్ రన్ లో దేవర సినిమాతో ఏ రేంజ్ లో సంచలనాలను ఎన్టీఆర్ సృష్టిస్తాడో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.